మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి చరిత్ర మొత్తం కంప్లీట్ అయితే అయ్యిందండి. మరి ఇప్పటి నుంచి పాలిటిక్స్ నుంచి చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్లు, అసలు టెక్స్ట్ బుక్ చూడని అవసరం లేని చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లను చాలా ర్యాపిడ్గా అయితే మీకు అందించడం జరుగుతుందండి. మరి వీడియోని చివరి వరకు చూస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని చేయడం జరుగుతుంది. మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మీలాంటి ఎంతోమందికి యాప్లు అది కొనుక్కోలేకుండా ఉండే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. అందులోనూ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో పేజీలు అయ్యి మనకు కనబడుతున్నాయి. కాబట్టి వాటినన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీకోసం బిట్లను అయితే తయారు చేయడం జరుగుతుందండి. మరి ఇప్పటి నుంచి పాలిటిక్స్ నుంచి మనం బిట్స్ అయితే చూద్దామండి. వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భారత జాతీయ ఉద్యమం అనే భారత రాజ్యాంగం అనే పాఠ్యాంశం నుంచి అండి. మొదటి పాఠం భారత రాజ్యాంగం అనే పాఠ్యాంశం నుంచి భారత జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? భారత జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి 20వ శతాబ్దం ప్రారంభంలో భారత జాతీయ ఉద్యమం అనేది ప్రారంభం అవడం జరిగిందండి. రెండో బిట్ చూద్దాము. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1949 నవంబర్ 26. 1949 నవంబర్ 26. మరి ఈ రాజ్యాంగ సభ గురించి 1934లో అండి. 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఈ రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలి అని 1934లోనే భారత జాతీయ కాంగ్రెస్ మరి డబ్ల్యూసి బెనర్జీ గారు స్థాపించారు కదండి. ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అది ఈ రాజ్యాంగ సభని 1934లోనే ఏర్పాటు చేయాలని కోరారండి. అప్పుడు ఈ స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటు మీద చాలా ఊహాగానాలు అయితే రావడం జరిగింది. అప్పుడు ఈ రాజ్యాంగ సభ సమావేశం అనేది 1946లో స్వాతంత్రానికి రావడానికి ముందు ఈ సమావేశం రాజ్యాంగ సభ అనేది సమావేశం అయితే జరిగిందండి. అయితే ఈ డిసెంబరు 1946 నుండి 1949 వరకు అనేక సార్లు ఈ రాజ్యాంగ సభలో అనేక సార్లు సమావేశం అయిందండి. 1946 నుంచి అలా రాజ్యాంగాన్ని రాసుకుంటూ వచ్చారనమాట. 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు ఎప్పుడైతే అలా జరిగిందో 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ సభ అనేది ఆమోదించడం జరిగిందండి. ఇదండి దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. మరి మూడవది, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మనందరికీ తెలుసు. మరి భారత రాజ్యాంగం ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. ఓకేనండి. అదే భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతాడండి. ఇక్కడ ఇది రెండాట్లకి కన్ఫ్యూజన్ అయితే రావద్దు. 1949 నవంబర్ 26. ఓకేనండి. నెక్స్ట్ నాలుగో పెట్టండి. భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? మరి ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన్ని భారత రాజ్యాంగ పితగా పిలుస్తూ ఉండడం జరుగుతుందండి. మరి ఐదో పెట్టండి. రాజ్యాంగ సభలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉండేవారు? మరి రాజ్యాంగ పరిషత్ 1946లో వచ్చింది కదండి. ఈ 1946లో రాజ్యాంగ పరిషత్ సభ్యులైనటువంటి ఈ రాజ్యాంగ సభ సభ్యులు సుమారుగా ఆన్సర్ ఆప్షన్ సి 300 మంది అవసరమైనప్పుడు ఈ రాజ్యాంగాన్ని రాయడానికి వారు అప్పుడప్పుడు కలిసేవారండి. ఆ విధంగా మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 300 మంది సభ్యులండి. మరి ఆరో బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగం ప్రకారం దేశం యొక్క అత్యున్నతమైనటువంటి శాసన మండలి ఏది? భారత రాజ్యాంగం ప్రకారము అత్యున్నతమైనటువంటి శాసన మండలి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి
పార్లమెంట్ అండి, పార్లమెంటు. నెక్స్ట్ పెట్టండి, సుప్రీంకోర్టును సుప్రీంకోర్టును రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఎందుకు పిలుస్తారు? సుప్రీంకోర్టును రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఎందుకు పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మరియు సమర్థించే అధికారం ఈ సుప్రీంకోర్టుకు ఉండడం వల్ల ఈ సుప్రీంకోర్టుని రాజ్యాంగానికి సంరక్షకుడిగా పిలవడం అయితే జరుగుతుందండి. మరి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి ఏమిటి? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, పౌరులు నివసించడానికి కోరుకునే దేశం ఎలా ఉండాలనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైనటువంటి ఆదర్శాలను రూపొందిస్తుందండి. అందువల్లే ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం అది. అంటే పౌరులు నివసించడానికి కోరుకునే దేశం ఎలా ఉండాలి, దానికి ఖచ్చితమైనటువంటి ఒక గైడ్లైన్స్, ఆదర్శాలను రూపొందించడమే ఇక్కడ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ 9వది, నేపాల్లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాల ఫలితంగా ఏ సంవత్సరంలో కొత్త రాజ్యాంగం ఏర్పడింది? కొత్త రాజ్యాంగం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ డి, 2015. నేపాల్ యొక్క కొత్త రాజ్యాంగం అనేది 2015లో ఏర్పడిందండి. నెక్స్ట్, నేపాల్లో 1990 నాటి రాజ్యాంగం చివరి అధికారం ఎవరికి ఇచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, రాజుకండి. అంటే సుమారుగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1990 నుండి 2002 వరకు, అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు రాజు జ్ఞానేంద్ర ఉన్నాడు కదండి, చివరి రాజు అనమాట ఆయన, రాజు జ్ఞానేంద్ర. ఈయన ఏం చేశాడు అంటే గ్రామాలలో ఉన్నటువంటి మావోయిస్ట్ ఉద్యమాలు ఉంటాయి కదండి, ఈ మావోయిస్ట్ ఉద్యమాలు చెలరేగుతున్నాయి అనే కారణంతో ఈయన ఏం చేశాడంటే ప్రభుత్వంలోని వివిధ విభాగాలను, ప్రభుత్వంలో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకొస్తాడండి ఈయన రాజు జ్ఞానేంద్ర. అందువల్ల ప్రభుత్వానికి ఆధిపత్యం వహించాడు. ఎప్పటికంటే 2005వ సంవత్సరం ఫిబ్రవరి నాటికి ఈయన ప్రభుత్వం మీద ఆధిపత్యానికి వచ్చాడండి. ఆ తర్వాత ఏమైందంటే 2005 ఫిబ్రవరిలో ప్రభుత్వం మీద ఆధిపత్యం అయితే వహించాడు. ఆ తర్వాత ఏమైందంటే 2005 నవంబర్లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరిపారండి. అందువల్ల ఇతర పార్టీల్లో చేరుకుపోవడం వల్ల అక్కడ ఈ 2005 తర్వాత నవంబర్ తర్వాత పరిస్థితులు అయితే తారుమారిపోయిపోయాయి. సో వీరు 2002 నుంచి కూడా ఎందువల్ల మావోయిస్ట్ ఉద్యమాలు చెలరేగుతున్నాయి అనే ఉద్దేశంతో ఏం చేశాడు, ప్రభుత్వంలోని వివిధమైన డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా సైన్యం సాయంతో తన ఆధీనంలోకి తీసుకొచ్చాడు. ఎప్పటికీ 2002 నుంచి 2005 ఫిబ్రవరి వరకు చేస్తాడనమాట. ఆ తర్వాత నవంబర్లో ఏం చేశారు, ఈ మావోయిస్ట్ పేరు మీద కదా వచ్చేసాడు. ఎప్పుడైతే 2005 నవంబర్ ఆ టైంలో ఈ మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీలో చేరిపోయాడండి. అందువల్ల ఇదంతా కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం మారడానికి అనుకూలంగా మారిందండి. అందువల్లే ఈ 2015లో నేపాల్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు అయ్యిందండి. ఇదండి దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. నెక్స్ట్, నేపాల్ ప్రజలు ఎందుకు కొత్త రాజ్యాంగాన్ని కోరుకున్నారు? నేపాల్ ప్రజలు ఎందుకు కొత్త రాజ్యాంగాన్ని కోరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాత రాజ్యాంగం అంటే నేపాల్ రాజు ఉన్నాడు కదా, రాజు జ్ఞానేంద్ర, అతని యొక్క ఆదర్శాలు రాజ్యాంగానికి ఆదర్శంగా ప్రతిబింబించలేదు. అంటే ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ ప్రకారంగా రాజ్యాంగంలో అమలు తీరు ఆ విధంగా లేదు. అందువల్ల నేపాల్ ప్రజలు కొత్త రాజ్యాంగాన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్, ఇక్కడ
ఒక దేశం ప్రజాస్వామ్య దేశం కానప్పటికీ రాజ్యాంగం కలిగి ఉండవచ్చా అనేది మంచి పెద్ద డౌట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అవును అండి. అంటే ప్రజాస్వామ్య దేశం కానప్పటికీ కూడా రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చండి. నెక్స్ట్, మరి ప్రభుత్వంలోని ఏ శాఖ అధికార దుర్వినియోగం నుండి ప్రజలను రక్షించడానికి రాజ్యాంగం సహాయపడుతుంది? ప్రభుత్వంలోని ఏ శాఖ అధికార దుర్వినియోగం నుండి ప్రజలను రక్షించడానికి రాజ్యాంగం ఎలా సహాయపడుతుంది? మరి అందుగురించనే రాజ్యాంగంలో ఇవన్నీ మనం పెట్టుకోవడం జరిగిందండి. శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయసభ, ఇవన్నిటిని కూడా ఏ శాఖ అయినా అధికార దుర్వినియోగం చేసినప్పటికీ కూడా ప్రజలను రక్షించడానికి మనకి ఈ శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయసభ ఇవన్నీ కూడా మన అందుకు ఉన్నాయండి. మరి 14వది, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు దేనిని హామీ ఇస్తుంది? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు అనేది దేనిని హామీ ఇస్తుంది? సమానత్వం. ఆన్సర్ ఆప్షన్ సి కులము, మతం, లింగం, జాతి, జన్మస్థలం వీటి ఆధారంగా వివక్షతకు గురి కాకుండా ఉండడానికి ఇది ఈ యొక్క సమానత్వపు హక్కు అనేది హామీ ఇస్తుందండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ప్రాథమిక హక్కుల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? మరి ప్రాథమిక హక్కుల యొక్క ముఖ్య లక్షణాల్లో ప్రాథమిక హక్కులు ఎన్నండి? ప్రాథమిక హక్కులు ముఖ్యంగా 6 ఉంటాయండి. ఒకటోది సమానత్వపు హక్కు, ఇందాకే మాట్లాడుకున్నాం. సమానత్వపు హక్కు కుల, మత, లింగ భేదం వల్ల ఏ పౌరుడు కూడా వివక్షత గురి కాకూడదు అని చెప్పిందే ఈ సమానత్వపు హక్కు. రెండవది స్వాతంత్రపు హక్కు. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, అంటే 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని ఈ రాజ్యాంగం నిరోధిస్తుంది అని చెప్పే హక్కే ఈ ప్రాథమిక హక్కే పీడనాన్ని నిరోధించే హక్కు. తర్వాతది మత స్వేచ్ఛ హక్కు, పౌరులందరూ కూడా నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, వాటిని ఇది చేసుకోవచ్చు. ఐదవది సాంస్కృతిక విద్యా విషయక హక్కు అంటారండి. ఇది చివరిది రాజ్యాంగ పరిహారపు హక్కు, అంటే రాజ్యాంగంలో ఎప్పుడైనా తమ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కే రాజ్యాంగ పరిహారపు హక్కు అండి. మరి ఈ ప్రాథమిక హక్కులను మనం ఏమంటామంటే భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అంటారండి. భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అని పిలుస్తారండి. భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అని చెప్తారండి. మరి దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. ఇవి మైనారిటీ హక్కులకు కూడా హామీ ఇస్తాయండి, ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అనేవి. మరి రాజ్యాంగంలో అధికారుల విభజన ఎన్ని అంగాలు ఉన్నాయి? అధికారుల విభజనలో రాజ్యాంగంలో ఎన్ని అంగాలు ఉన్నాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి 3 అంగాలు అయితే ఉన్నాయండి. 3 అంగాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 17వది, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు, తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అధికారుల విభజన, అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు. ఇంతకు ముందే చెప్పాను రాజ్యాంగంలో అధికారుల విభజనలో, ఇంతకుముందే చెప్పాను మీకు రాజ్యాంగంలో అధికారుల విభజనలో ఎన్ని అంగాలు ఉన్నాయంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు ఉన్నాయి కదా. ఈ అధికారుల విభజన అనేది రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో సంబంధించిందండి. 7వ షెడ్యూల్. నెక్స్ట్ చూద్దామండి 18వది. మరి భారత రాజ్యాంగం పౌరులందరికీ ఎటువంటి వివక్ష లేకుండా ఓటు వేయడానికి ఏ హక్కును కల్పిస్తుంది? భారత రాజ్యాంగము పౌరులందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఓటు వేయడానికి ఏ హక్కును కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు. నెక్స్ట్ 19దండి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ అధిపతి ఎవరు? భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో
ప్రభుత్వ అధిపతి ఎవరు? ఇది రాష్ట్రంలో అన్నాడండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ సి ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి అధిపతి ముఖ్యమంత్రి. నెక్స్ట్ 20 పెట్టండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. మరొకసారి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 81A. ఆర్టికల్ 81A దీని ప్రకారంగా రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులను అయితే నామినేట్ చేస్తుంటారండి. నెక్స్ట్ 21వది, భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు వివరించబడ్డాయి? ప్రాథమిక హక్కుల గురించి ఏ భాగంలో వివరించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి భాగం 3లో అండి. భాగం 3లో ఈ ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి వివరించడం అయితే జరిగిందండి. నెక్స్ట్, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించే సమయంలో దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి ఏది? అప్పటికి ఒకటి చాలా విభజన, ఈ యొక్క రాజ్యాంగాన్ని రాస్తున్నారు ఎప్పుడు 1946 నుంచి 49 వరకు అని చెప్పాను కదా. ఈ టైంలో ఒక అతిపెద్ద ప్రధానమైన సమస్య ఎదుర్కొంటున్నారండి మన భారతదేశం. ఎస్, ఆన్సర్ ఆప్షన్ ఏ దేశ విభజన అండి. దేశ విభజన అప్పుడే పాకిస్తాన్ మన నుంచి విడిపోవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 23వది, ఒక వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను చట్టం ద్వారా ఏర్పరిచిన విధానం ప్రకారం తప్ప ఎలా? మరొకసారి అండి, క్లారిటీగా చూద్దాం. ఒక వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను చట్టం ద్వారా ఏర్పరిచిన విధానం ప్రకారం తప్ప కోల్పోకూడదని ఏ ప్రాథమిక హక్కు నిర్దేశిస్తుంది? అంటే అతని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను ఒక చట్టం ద్వారా మాత్రమే కోల్పోవాలి తప్ప మరి ఇంకే ప్రాథమిక హక్కు కూడా కోల్పోకూడదు అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ బి స్వాతంత్రపు హక్కు అండి. స్వాతంత్రపు హక్కు. నెక్స్ట్ చూద్దాము. రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు కీలక పాత్ర పోషించారు? ఆన్సర్ ఆప్షన్ బి అంబేద్కర్ గారే రాజ్యాంగ సభలో రాసేటప్పుడే ఈ రాజ్యాంగం రాయించేటప్పుడే ఆయనే చెప్పారు. ఎందు గురించి అంటే షెడ్యూల్ కులాల వారికి రాజ్యాంగంలో కొన్ని రక్షణ కల్పించడానికి సహాయపడినాను అని అతనే చెప్పడం జరిగిందండి. అందువల్ల ఈ ఎస్సీ కులాల వారికి రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించడానికి ఎంతగానో నేను సహాయం చేయగలిగాను అంటూ ఆయన చెప్పగలిగారండి. ఆయన మరో 2 విషయాలు కూడా చెప్పారు. దాని బిట్లో వస్తాయండి, చూద్దామండి. మరి ఒక సమూహం మరొక సమూహంపై ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఏమంటారు? ఒక సమూహం అంటే ఒకే తెగకు సంబంధించినటువంటి ఒక సమూహం మరొక సమూహంపై ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని మనము ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర సమూహ ఆధిపత్యం అంటారండి. నెక్స్ట్ 26వది, రాజ్యాంగంలో లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదము, ఇక్కడ లౌకిక అనే పదం పడబడికే మతము ఎక్కడుందా అంటూ వెళ్ళిపోవాలండి మనం. లౌకిక అనబడికి మత ప్రమేయం లేని అనేదే మెయిన్ అనమాట. ఆన్సర్ ఆప్షన్ సి అధికారికంగా ఏ మతము రాష్ట్ర మతం కాకపోవడం. ఏ మతానికి కూడా రాష్ట్రాలు వత్తాసు పలకవు, అన్నీ కూడా నార్మల్గానే ఉంటారు. కాబట్టి అధికారికంగా ఏ మతము కూడా రాష్ట్రమతం కాకపోవడం అనేది లౌకికవాదం అండి. అంటే మతానికి ప్రాబల్యం లేదు, మతానికి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పడం అనమాట లౌకికం. నెక్స్ట్ 27వది అండి. 27వది, బలమైన కార్యనిర్వాహక శాఖ
శాసనసభపై తన బాధ్యతను మర్చిపోతుందని రాజ్యాంగ సభ సభ్యులు ఎందుకు భయపడ్డారు? మరొకసారండి, బలమైనటువంటి కార్యనిర్వాహక శాఖ శాసనసభపై తన బాధ్యతను మర్చిపోతుందని రాజ్యాంగ సభ సభ్యులు ఎందుకు భయపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి, కార్యనిర్వాహక శాఖ తీసుకునే చర్యలలో పరిమితం చేయడానికి మరియు నియంత్రించడానికి రాజ్యాంగంలో అనేక నిబంధనలు చేర్చబడినందున ఈ యొక్క రాజ్యాంగ సభ సభ్యులు భయపడడం జరిగిందండి. కార్యనిర్వాహక శాఖ తీసుకునే చర్యలను పరిమితం చేయడానికి మరియు నియంత్రించడానికి అనేక నిబంధనలు చేర్చబడి ఉన్నాయి. అందువల్ల తన బాధ్యతను మర్చిపోతుంది ఎవరు? కార్యనిర్వాహక శాఖ అని రాజ్యాంగ సభ సభ్యులు భయపడడం అయితే జరిగిందండి. ఇక్కడ బిట్లో డెప్త్ ఉంటుందండి మనకి. నెక్స్ట్, క్రీడా నియమాలలో మార్పులు మొత్తం ఒక ఆట యొక్క స్వరూపాన్ని ఎలా మారుస్తాయో అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో మార్పులు కూడా వచ్చినప్పుడు కాలక్రమేణా దేనిని మార్పు చేస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యాంగాన్ని మార్పు చేస్తుంటారు. అంటే సవరణలు చేస్తుంటారు కదా, ఆ విధంగానే ఒక క్రీడల్లో కొన్ని మార్పులు వచ్చినప్పుడు ఆట స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడు డక్వర్త్ లూయిస్ అంటారు క్రికెట్లో, ఆ డక్వర్త్ లూయిస్ వల్ల క్రీడల్లో మార్పులు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా వేరే వేరే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుందండి, కొన్ని మార్పులు. నెక్స్ట్ 29ది, నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినప్పుడు వారు తమ పౌరులందరికీ ఓటు హక్కును అందించారా? ఆన్సర్ ఆప్షన్ బి, అవును. సార్వత్రిక వయోజన ఓటు హక్కునైతే ఈ నేపాల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ కూడా సార్వత్రిక వయోజన ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 30ది, భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రభుత్వం ఎవరిపైన వివక్షత చూపదు. ప్రభుత్వం ఒకరు నాకు దగ్గర వాళ్ళు దూరం చుట్టపులు అలాంటివి లేకుండా ప్రభుత్వం ఎవరిపైన వివక్షత చూపదు అని చెప్పేదే చట్టం ముందు అందరూ సమానులే, రెండిటికి అర్థమండి. నెక్స్ట్, ఒక 13 సంవత్సరాల బాలుడు టైల్స్ కర్మాగారంలో పనిచేస్తుంటే అది ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది? ఇంతకుముందే చెప్పాను, ప్రాథమిక హక్కు 6 ఉంటాయని చెప్పాను. వాటిలో ఈ 13 సంవత్సరాల బాలుడు టైల్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. అయితే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, దోపిడీని నిరోధించే హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు కదా, అదే. అంటే ఈ పీడనాన్ని నిరోధించే హక్కు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే పిల్లలకి 14 సంవత్సరాలు అండి. ఆ లోపు ఎవరైనా ఉంటే వాళ్ళు శిక్షార్హులు అనమాట, అక్కడ పనిలో పెట్టుకున్న వాళ్ళు. నెక్స్ట్ 32ది, ఒక రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్ర కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయడానికి అనుమతించకపోతే అది ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది? ఒక రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్ర కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయడానికి అనుమతించకపోతే అది ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రపు హక్కు. నెక్స్ట్ 33ది, ఒక ప్రజా సమూహం కేరళలో తెలుగు మాధ్యమ పాఠశాలలు తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే, కేరళలో తెలుగు మీడియం స్కూల్స్ తెరవడానికి అనుమతి ఇవ్వకపోతే అది ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది? ఇది చాలా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందండి టెక్స్ట్ బుక్లో. అందు గురించని వాటిని పిన్ పాయింటెడ్గా మీకోసం తీసుకురావడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ డి, సాంఘిక మరియు విద్యా హక్కులు. సాంఘిక మరియు విద్యా హక్కులు. నెక్స్ట్ అండి 34వది, ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి
ప్రభుత్వ పదోన్నతి కల్పించకపోతే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది? ఇక్కడ మహిళ అయిన కారణంగా, అంటే ఇక్కడ సమానత్వం అనేది మిస్ అయింది. ఆన్సర్ ఆప్షన్ ఏ సమానత్వపు హక్కు. ఇవి చాలా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ హైలైట్ చేస్తూ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడండి. అందు గురించి ప్రతి పాయింట్ను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ 35ది, రాజ్యాంగంలో మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి? రాజ్యాంగంలో మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానంగా మహిళలు పిల్లలు చట్టవిరుద్ధంగా రవాణా చేయడాన్ని మానవ అక్రమ రవాణా అని పిలుస్తూ ఉంటారండి. నెక్స్ట్ 36ది, ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలో ఏవి చేర్చబడ్డాయి? ఆల్రెడీ ప్రాథమిక హక్కులు మరి ఏ ఆర్టికల్ ద్వారా, ఏ సంవత్సరంలో, ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను ఏ సంవత్సరంలో, ఏ ఆర్టికల్ ద్వారా, ఏ సవరణ ద్వారా చేర్చడం జరిగిందో మీకు తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగ సవరణ, ఏ సంవత్సరం, అంతే. ఓకేనండి. ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలో ఇవి చేర్చబడ్డాయి. ఇవి చట్టాలను రూపొందించడంలో ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. 37దండి, మరి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను చర్చించడానికి రాజ్యాంగ సభ సభ్యులు ఎంతకాలం సమావేశమయ్యారు? మరి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను చర్చించడానికి రాజ్యాంగ సభ సభ్యులు ఎంతకాలం సమావేశమయ్యారు అంటే ఆన్సర్ కొన్ని సంవత్సరాల పాటు సమావేశమయ్యడం జరిగిందండి. మరి దానికి తరతుబిట్టుకు కూడా సంబంధం ఉందండి. రాజ్యాంగ సభ సభ్యులు బలవంతపు పాలన యొక్క సుదీర్ఘ అనుభవం కారణంగా స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలని భావించారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రజాస్వామ్య దేశం అండి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నియంతృత్వ వలస పాలన అయితే జరిగిందండి. దానిని ఈ సుదీర్ఘ అనుభవం మన యొక్క భారతీయుల్లో వచ్చింది. ఆ అనుభవం కారణంగా ఈ స్వతంత్ర భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి అని, ప్రతి ఒక్కరూ సమానంగా చూడాలి అని, ప్రతి వారికి కూడా ప్రభుత్వంలో భాగస్వాములం అయ్యే అవకాశం ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా అంటూ ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మార్గాలను అన్నిటిని కూడా ఈ యొక్క రాజ్యాంగ సభ ద్వారా మనకి తెలియజేయడం జరిగిందండి. అందు గురించని అంతకాలం పాటు మనకి ఈ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించడంలో లీనమయ్యారండి. నెక్స్ట్ 39ది, మరి భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడు మతం, కులం, జాతి, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షత గురి కాకూడదు? ఇది రాజ్యాంగంలోని ఏ భావనను తెలియజేస్తుంది? ఇంతకుముందే చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కుల గురించి చెప్పినప్పుడే చెప్పాను. మరి అట్లనే ఉంటుంది రఫ్ అంటే. మరి భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడు కూడా మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా ఈ వివక్షతకు గురి కాకూడదు అని చెప్పే భావన ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి సమానత్వం అండి. సమానత్వము. నెక్స్ట్, ప్రభుత్వంలో ఏ శాఖ పౌరుల తరపున నిర్ణయాలు తీసుకుంటుంది? ప్రభుత్వంలో ఏ శాఖ పౌరుల తరపున నిర్ణయాలు తీసుకుంటుంది మరియు వారి తరపున బాధ్యత వహిస్తుంది? మరి పౌరుల తరపున నిర్ణయాలు తీసుకుంటుంది, బాధ్యత వహిస్తుంది, ఏంటది? అది ఏ శాఖ అంటే ఆన్సర్ ఆప్షన్ సి శాసనసభ. శాసనసభ. నెక్స్ట్ 40ది, న్యాయసభ యొక్క ప్రధాన విధి ఏమిటి? న్యాయసభ యొక్క ప్రధాన విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి చట్టాలను వ్యాఖ్యానించడం. చట్టాలను వ్యాఖ్యానించడము. నెక్స్ట్ 42వది, రాజ్యాంగంలోని ప్రతి అంగము, ప్రతి భాగము కూడా మిగిలిన అంగాలను నియంత్రిస్తుంది. దీని ద్వారా ఏమి నిర్ధారిస్తారు? ఎందు గురించి ఒకదానికి ఒకటి లింకప్ చేస్తూ నియంత్రించేలా
పెట్టారు. దానివల్ల ఏమి నిర్ధారిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అధికారుల సమతుల్యత. అధికారుల సమతుల్యతను తెలియచేయడానికండి. నెక్స్ట్ 43వది భారతదేశంలో భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ జాతి సమైక్యత, జాతీయ ప్రాధాన్యత గల అంశాలలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అనుసరించాలి. మరొకసారి అండి, మరి బట్టి చాలా టఫ్ ఉంటుంది. భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అంశాలపై చట్టాలు చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ కూడా జాతీయ ప్రాధాన్యత గల అంశాలలో కొన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలను అనుసరించాలి. ఇది ఏ రాజ్యాంగ లక్షణాన్ని సూచిస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి సమాఖ్యవాదం. సమాఖ్యవాదం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి కొన్ని చట్టాలు చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కొన్ని జాతీయంగా ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్న కొన్ని అంశాలను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలను అనుసరించాల్సిందే. ఇది ఏ రాజ్యాంగ లక్షణాన్ని తెలియజేస్తుందంటే మనకి ఇక్కడ సమాఖ్యవాదం అనే రాజ్యాంగ లక్షణాన్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ 44వది రాజ్యాంగం లేకపోతే మైనారిటీ వర్గాలు మైనారిటీ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసేటటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో మైనారిటీ హక్కులను రాజ్యాంగం ఎలా కాపాడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మైనారిటీల యొక్క హక్కులను రక్షించే నిబంధనలను రాజ్యాంగంలో రూపొందించారు. రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈ యొక్క మైనారిటీ హక్కులను రక్షించగలుగుతారు. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం భారతదేశంలో ఎలా ఉంటుంది? న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం భారతదేశంలో ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులతో ఒక పిరమిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. పిరమిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు ఈ విధమైనటువంటి పిరమిడ్ నిర్మాణాన్ని న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం భారతదేశంలో ఉంటుందండి. నెక్స్ట్ 46వది భారత రాజ్యాంగం పౌరులకు 6 హక్కులను హామీ ఇస్తుంది. ఏ సవరణ చట్టం ద్వారా ఇంటర్నెట్ హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు? ఏ సవరణ చట్టం ద్వారా ఇంటర్నెట్ హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ డి 1901A అధికరణలో భాగంగా ఇంటర్నెట్ హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 47వది మరి నేపాల్లో 2005 నవంబర్లో మావోయిస్టులు ఎన్ని సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరారు? ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి 12 సూత్రాలు. ఈ 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి రాజకీయ పార్టీల్లో చేరిపోయారు. ఎవరు? మావోయిస్టులు. నెక్స్ట్ 48వదండి మరి ప్రభుత్వంలో ఏ శాఖ పౌరుల తరపున నిర్ణయాలు తీసుకుంటుంది? వారి తరపున బాధ్యత వహిస్తుంది? ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఈ బిట్ని. ఆన్సర్ ఆప్షన్ సి శాసనసభ. అయితే చాలా ఇంపార్టెంట్ కొద్దిగా విషయం ఉందండి. 1950 జనవరి 24న అంటే ఈ టాపిక్లో వచ్చినటువంటి బిట్లో చాలా ఇంపార్టెంట్. 1950 జనవరి 24న చివరి రాజ్యాంగ సభ సమావేశం జరిగిందండి. చివరి రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. ఇది బిట్ అండి. తర్వాత ఏంటంటే దేశం యొక్క మొదటి ప్రధాని మనందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ. అదే రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరండి? అది కూడా సభ
చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు, రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు, రెండాటికి కన్ఫ్యూజ్ అవుతుంది. రాజ్యాంగ సభ సభ బాబు సభ బాబు బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా ఆహార వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే ఆహార వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే దాస్ దౌలత్ రామ్ అండి. దాస్ దౌలత్ రామ్. దౌలత్ రౌలత్ కాదండి, దౌలత్. దాస్ దౌలత్ రామ్ ఎవరా అంటే ఆహార వ్యవసాయ శాఖ మంత్రి అండి మొట్టమొదటి. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే అమృత్ కౌర్ అండి, అమృత్ కౌర్. అదేవిధంగా మొదటి ఆర్థిక మంత్రి ఎవరు, అంటే డాక్టర్ జాన్ మత్తయ్ ఆర్థిక మంత్రి అండి. మరి ఉప ప్రధాని ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని. మరి ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఎవరు, కార్మిక శాఖ మంత్రి అంటే జగ్జీవన్ రామ్ అండి. కార్మిక శాఖ మంత్రి జగ్జీవన్ రామ్. నెక్స్ట్ 49 అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అంటే ఇవన్నీ వరుస క్రమంలో ఇచ్చేస్తున్నాను. ప్రాథమిక హక్కుల లక్ష్యం ఏమిటి? ఇందు గురించి అంటే బిట్ తయారు చేసేటప్పుడు ఆ బిట్స్ మిస్ అయ్యాయండి. మరి ఆప్షన్స్ కొద్దిగా టఫ్గా ఉంటున్నాయి, మరి ఇవ్వలేక డైరెక్ట్ బిట్లుగా మీకు వచ్చేయడం జరుగుతుందండి. ప్రాథమిక హక్కుల లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి అండి. అంటే ప్రతి పౌరుడు ఈ హక్కులను ఈ ప్రాథమిక హక్కుల యొక్క లక్ష్యాలు 2 లక్ష్యాలు కలిగి ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగిందండి. అందులో భాగంగానే మొదటిది ప్రతి పౌరుడికి కూడా ఈ ప్రాథమిక హక్కులు పొందగలిగే స్థాయిలో ఉండాలి. అదేవిధంగా రెండోది కూడా చెప్పడం జరిగిందండి, చట్టాలు చేసే అధికారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హక్కులకు కట్టుబడి ఉండే విధంగానే చట్టాలు చేయాలి అంటూ ఈ 2 ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఈ లక్ష్యాలు కలిగి ఉండాలి అని చెప్పడం జరిగిందండి. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. మిత్రులు చూస్తున్న కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేస్తే ఎంతమందికి యూజ్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. లాస్ట్ బిట్ చూద్దామండి. మరి భారతదేశంలోని రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల పేర్లను గుర్తించండి. కింది వాటిలో ఏవి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో 2వ పాఠం చూద్దామండి. మరి పౌరశాస్త్రం 8వ తరగతి పౌరశాస్త్రం నుంచి 2వ వీడియో కావాలి అనుకుంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ రూపంలో కావాలనుకుంటే తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.